మరో బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని స్థానిక టీడీపీ నేతలు అడ్డుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. పొంగనూరులో పెద్దిరెడ్డి పర్యటించకూడదని టీడీపీ నేతలు ధర్నా చేశారు. పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎంయూడీఏ చైర్మన్ వెంకటరెడ్డి ఇంటిపై రాళ్లతో దాడులు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. మొత్తంగా అయితే పొంగనూరులో పెద్దిరెడ్డిని పర్యటించకూడదని టీడీపీ నేతలు ధర్నాకు దిగినట్టు తెలిసింది. పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు కూడా చేసినట్టు తెలిసింది. దాని సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్, మొత్తం మీద చిత్తూరు జిల్లా పొంగనూరులో పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. రెండు పార్టీలకు సంబంధించి, తెలుగుదేశం కావచ్చు, వైసీపీకి సంబంధించి కావచ్చు. ఎలక్షన్స్ ముందు నుంచి కూడా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి అనుచరులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతల మీద దాడులు చేయడం, లేదంటే రకరకాల కేసుల్లో పెట్టి ఇబ్బందులు పెట్టిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా గొడవలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా ప్రభుత్వం మారింది, తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చింది. కానీ పొంగనూరులో మాత్రం పెద్దిరెడ్డి ఈ ఎన్నికల్లో గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా. అయితే మొదటిసారి పెద్దిరెడ్డి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయన తిరుపతిలో నివాసం నుంచి ఇవాళ షెడ్యూల్ ప్రకారం పొంగనూరుకి వెళ్ళడానికి సిద్ధం అవడం జరిగింది. అదే స్థాయిలోనే సంబంధించిన క్యాడర్ కి, అదేవిధంగానే అక్కడ ఉన్నటువంటి స్థానిక కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు, స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా గో బ్యాక్ పెద్దిరెడ్డి అంటూ కూడా నినాదాలు చేస్తూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయడం జరిగింది. ఇదే రెండు పార్టీల మధ్యన ఒకసారిగా ఉధృతులు గల కారణాలుగా చెప్పవచ్చు. అయితే వెంటనే అప్రమత్తమైనట్టు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారం నియోజకవర్గంలో తిరిగే అవకాశం ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆయన పర్యటనకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు పెట్టద్దు అన్నట్టు కూడా ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా వైసీపీకి సంబంధించిన నేతల పైన రాళ్లతో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు రాళ్లు కూడా దాడులు చేయడం జరిగింది. అయితే మొత్తం మీద పోలీసులు ఒకసారిగా అదనపు బలగాలను తీసుకుని వచ్చి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ, కొంతమందిని ఎవరైతే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సర్ది చెప్పి పోలీస్ స్టేషన్ లో కూడా తరలించడం జరిగింది. మొత్తం మీద ఉద్రిక్తల వాతావరణం అయితే కొనసాగుతుంది. అయితే ఇవంతా గమనించినటువంటి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఒకవేళ వెళ్తే మరోసారి గొడవలు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన పర్యటన కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పొంగనూరు నియోజకవర్గంలోకి ఆయన ఎట్టి పరిస్థితులు రాకూడదు. గత 5 సంవత్సరాల నుంచి కూడా అక్రమ కేసులు పెట్టి నానా రకాలుగా టీడీపీ నేతలను, కార్యకర్తలను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దిరెడ్డిని పొంగనూరు నియోజకవర్గంలో ఒకవేళ ఆయన గెలిచినప్పుడు కూడా, స్థానిక ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు ఇక్కడికి రానిమంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు గొడవ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా కూడా 1-2 రోజుల్లో షెడ్యూల్ పెద్దిరెడ్డి మరోసారి వెళ్తే కన్నా ఖచ్చితంగా గొడవలు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో 10 రోజుల పాటు కూడా పోస్ట్ పోన్ చేసుకోవాలంటూ కూడా పోలీసులు కూడా ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే గొడవలు అయితే కొనసాగుతున్నాయి. పోలీసులు అయితే అదనపు బలగాలతో ఎటువంటి ఇష్యూస్ లేకుండా మాత్రం సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కిరణ్ భాయ్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.